ఇచ్చినాం. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే అప్పులలో 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నాకు సంసారం చెప్తే అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు అన్ని శాఖలలో 2 ఏళ్ళు తిరిగే లోపల 70,000 ప్రభుత్వ నౌకర్లు ఇచ్చిన. పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడు అంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడుంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులను లేకపోతే మేడ్చల్ అవతలను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది, సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు, నాతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస 1,00,000 ఇల్లు కట్టాల్సిందే. ఆయన రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకు కొంత లాభం అయింది. మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లెనే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లె పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు, కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ₹1 తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన, మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని మీకు